వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరే లేదు. హిట్స్ తో హ్యాట్రిక్ సాధించిన ఈ కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. అఖండ సీక్వెల్ అఖండ 2 రాబోతుంది. బాలయ్య డబుల్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కీలకమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్రను యంగ్ హీరోతో చేయాలని బోయపాటి అనుకుంటూ ఉంటే ఆ పాత్రకు విశ్వక్ సేన్ అయితే బాగుంటుందని బాలయ్య సలహా ఇచ్చాడట. ఇటీవలే విశ్వక్ సేన్ ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే వీరి కాంబో అంటే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వీరి కాంబోలో వచ్చి ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ విజయంగా నిలిచింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అఖండ 2 ఉండాలనే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా దర్శకుడు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా అఖండ 2 ఫైనల్ వర్షన్ సిద్ధమైందని తెలుస్తోంది. ఫైనల్ వర్షన్ చెప్పిన సమయంలో సెకండ్ హాఫ్ లో వచ్చే కీలక పాత్ర కోసం ఒక మంచి నటుడిని చూస్తున్నట్లు బోయపాటి చెప్పిన సమయంలో విశ్వక్ సేన్ ని ఎంపిక చేయమని బాలయ్య సూచించాడు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఒక స్టేజ్ పై విశ్వక్ సేన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం తనకు ఇష్టమే అన్నట్లు బాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడు. విశ్వక్ సేన్ బాలకృష్ణతో నటించడం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంత త్వరగా వీరి కాంబోలో సినిమా వస్తుందని ఊహించలేదని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఆ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. బాబీ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం. బాలయ్య తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. వరుస హిట్స్ తో జోష్ మీదున్న బాలయ్య బోయపాటితో చేయబోతున్న అఖండ 2 అంతకు మించి ఉండే అవకాశాలు ఉన్నాయి. పైగా సెకండ్ హాఫ్ లో విశ్వక్ సేన్ కనిపించబోతున్న నేపథ్యంలో సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయమంటూ ఇండస్ట్రీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బోయపాటి శ్రీను గత చిత్రం స్కంద బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డ సంగతి తెలిసిందే. దాంతో బోయపాటితో సినిమా అంటే ఇతర హీరోలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం ఇప్పటికే తనకు 3 హిట్స్ ఇచ్చిన బోయపాటి ఖచ్చితంగా మరొక విజయాన్ని ఇస్తాడనే నమ్మకంతో అఖండ 2 సినిమాను చేసేందుకు సిద్ధమయ్యాడు. అఖండ 2లో హిందూ ధర్మంను ఎక్కువగా చూపించబోతున్నారు. పైగా బాలయ్యను అఖండలో మాదిరిగానే విభిన్నమైన పాత్రలో చూపించి ఒక పాత్రను అఘోరాగా చూపించబోతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు మొత్తం పాన్ ఇండియా ప్రేక్షకులు అంతా అఖండ 2ను మెచ్చే విధంగా బోయపాటి రూపొందించబోతున్నారు అంటూ యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.